మీకు కావాలన్నా? కావాలి అన్నా వడేసుకో అన్నా. ఒకటి పోయా. ఇదిగోండి ఇదిగోండి. అబ్బా అయ్యో డబ్లీ ఎంతేందమ్మా? 18 రూపాయలు అయింది. ఇదిగో. నేను అప్పటి నుండి చూస్తున్నాను, డబ్బులని నువ్వే నొక్కేస్తున్నావేంటి? అన్ని గల్లాపెట్లో అయ్యి వాగుతున్నా నేను చూస్తానే ఉన్నాను. ఓవర్గా ఏంటి? మాట్లాడుతున్నా. డబ్బులు నొక్కేసి ఏంటి? పెట్టా. నా మీద పెత్తనం సెలవుతున్నా? వదరా. నా మొగుడిని ఏంటి? లెక్క చేయలేదు. ఏంటి? ఏమనుకున్నావే? మా మొగుడిని చేయి చేసుకుంటావు. ఊరుకోలేదు. ఏంటి? నోరు పట్టుకుంటావా? నేను ఏం చెప్తున్నా చూడు. ఏంటే నా మీద చేయలేస్తుంది? అయ్యయ్యో సపోర్ట్కొచ్చాడు పెద్ద. నాన్న వాడికి 2 తగిలించు. ఏయ్, మన లాంటి కుటుంబాల్లో ఇవి మామూలేరా. నాకు తెలియదు ఎందుకు? వాడిని మళ్ళీ వాడి కుటుంబం చావని నాన్న. నువ్వు పంచుడు. ఇదిగో చట్నీ వేసి గొడవ పడండి. ఏమయ్యా ఇంకేం కావాలి? సాంబార్ పోసి పోసుకోండి. అయ్యో అయ్యో అరే రే రే అయ్యో ఏంటి తను పక్కపక్క నవ్వుతోంది? తలుచుకుంటేనే సంతోషంగా ఉంది. అరే రే ఏ మెంటల్ కేసు, ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చావు, గెంతుతూ నవ్వుతున్నావు. ఏంటి విషయం? ఊరికే మీ అందరికి గుడ్ నైట్ చెప్పి వెళదామని వచ్చాను. గుడ్ నైట్ ఎవ్రీబడి. అయ్యో అయ్యో స్వీట్ డ్రీమ్స్. రే ఏంట్రా మెంటల్ దల్లా నవ్వుతూ గుడ్ నైట్ చెప్పి వెళుతోంది? ఊరికేనన్నా. ఊరికేనా? రే పడుకోపో. ఉండండి నాన్న వెళ్తాను. సార్ చెప్పండి సార్. లా 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 లా. మిమ్మల్ని గౌరవించి నిజం చెప్దామని వస్తే నువ్వు నన్నే వేస్ట్ క్యాండిడేట్ అంటావా? మీకు ఆ టిఫిన్ బండోళ్లతో సంబంధం కుదిరిస్తేనే తిక్క కుదురుతుంది. సంధ్య ప్లాట్ఫారం బ్యాచ్ అని మీకు తెలియకుండానే ఉండాలి. డండనక 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 డండనక. వర్కౌట్ అయింది. డండనక డండనక డండనక. ఏంటి దేవి, చాలా సంతోషంగా ఉన్నట్టున్నా? అక్క నేను నీకొక ముఖ్యమైన విషయం చెప్తాను, అది నువ్వు ఎవరితోనూ చెప్పకూడదు. ఏంటా విషయం? ఇక్కడొద్దు, రా మన రూమ్ కి వెళ్ళి మాట్లాడుకుందా. ఇక్కడే చెప్పు. అక్క ఇలా చూడు, ముందు నువ్వు నాకు ఒట్టు వెయ్యాలి. ఈ విషయం ఎవరికీ చెప్పను, ఎవరిని అడగను అని. ఇది నాతో ఒట్టేయించుకుని ఇదే అందరితో చెప్పేస్తుంది. అయ్యో త్వరగా ఒట్టు వెయ్యక్క. సరే ఒట్టో చెప్తున్నాను, నేను ఎవరితో చెప్పని చెప్పు. మన బంగ్లాకి మలేషియా నుంచి వచ్చానని చెప్పుకుంటూ వచ్చిందే సంధ్య. తను మలేషియా నుంచి రాలేదు. తను మండపేటలో ఇడ్లీలు దోశలు మినపగార్లు అమ్ముకునే ప్లాట్ఫామ్ కేసు. ఎవరో ఏదో అన్నారని నువ్వు మెంటల్లా కూతురు కుయికే. అయ్యో మెంటలా? నేనా? నేను చెప్పింది నువ్వు నమ్మడం లేదు కాదు. ఆ సంధ్యని రానివ్వు, తాను ప్లాట్ఫామ్ కేసో కాదో నేను కన్ఫర్మ్ చేస్తాను. అక్క ఇప్పుడేం జరుగుతుందో చూడు, తన గురించి నువ్వే తెలుసుకుంటావు. చూడు, అయ్యో పాపం కష్టపడి సంపాదించుంటుంది, అందుకే ఇలా ఏరుకుంటుంది. అక్క